మంచిర్యాల అంతర్గామ బ్రిడ్జి నిర్మించాలంటూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జికి సంబంధించిన విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసినట్టు ఏం చెప్తారు? గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా మంచిర్యాల పర్యటనలో 2 సార్లు ప్రకటించారు. ఒకసారి 125 కోట్లు శాంక్షన్ చేయించిన అని, ఇంకోసారి 164 కోట్లు శాంక్షన్ చేయించిన అని ఆయన ప్రకటించిండు. కానీ ఆ 5 సంవత్సరాలల్లో కనీసం పనులు ప్రారంభించలేదు. వాళ్ళు కాలయాపన చేశారు. అప్పుడున్న ఎమ్మెల్యే ఎంతసేపు పటాకాలు కొట్టి బైక్ ర్యాలీలు తీసి మిఠాయిలు వంచిండు, కానీ బ్రిడ్జ్ పని మొదలు పెట్టలేదు. సరే, చివరికి ఏదో టెండర్ అయిపోయింది, ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఇచ్చినాక ఈ కొత్త ఎమ్మెల్యే వచ్చాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేకి ఎంతసేపు తెల్లారులైతే నాకేమొస్తుంది ఇందులో, ఇంతకుముందు ఏం చేసిర్రు, అందులో ఎవరికి ఎంత ముట్టింది నాకేమొస్తుంది. సో గతంలోనే కాంట్రాక్ట్ ఫైనల్ అయింది కనుక కేవలం అంటే సాడిస్ట్ మెంటాలిటీ, ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచన లేదు. పేద ప్రజలు ఇక్కడ నుంచి పెద్దపల్లికి, మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల మధ్యలో, పెద్దపల్లి అనే కాదు, అటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ పోయేటోళ్లకు, ఇటు కొమరం ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకు, పేద ప్రజలు బస్సులలో పోతే పోను 20 కిలోమీటర్లు, రాను 20 కిలోమీటర్లు, అంటే 40 కిలోమీటర్లు ఒక 100 రూపాయలు బస్సు టికెటే ఎక్కువైతుంది. బైకుల మీద తిరిగేటోళ్ళు ఉంటారు, ఆటోలలో పోయేటోళ్ళు ఉంటారు. రోజుకు ఒక 1000 కార్లు పోతాయి ఈ రోడ్డు మీద. ఎంత నష్టం జరుగుతుంది ప్రజలకు. ఒకవైపు ఇంధనం వేస్ట్ అవుతుంది, రెండోది డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, మూడోది టైము పోవడం వల్ల కనీసం ఒక అరగంట ఎక్కువైతుంది. పోను అరగంట, రాని అరగంట. సో ఇటువంటిది ఏమి ఆలోచన చేయకుండా ఆయన మెంటాలిటీ అంతా కూడా కూలగొట్టాలి. వచ్చిన బ్రిడ్జిని, పని దాదాపు ప్రారంభమైన బ్రిడ్జిని ఆపి, అంటే దాంట్లో ఏం ఆనందం ఉన్నదో నాకైతే అర్థమవుతలేదు. పోని మరి ఇది క్యాన్సిల్ చేయించడం, మరి కొత్త బ్రిడ్జ్ ఏడవైంది. నీ పక్కకు ఖానాపూర్ నియోజకవర్గం ఉంటుంది, అక్కడ గోదావరి మీద 4 వంతెనలు ఉన్నాయి. మరి ఇక్కడ మంచిర్యాల పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, మేము సీనియర్ నాయకులం, ముఖ్యమంత్రి మమ్మల్ని చూసి భయపడతాడని అంటాడు. మరి ఏడవైంది నీ బ్రిడ్జ్? ఖానాపూర్లో 4 వంతెనలు ఉంటాయి, అక్కడ కొత్త వంతెన కట్టు, మళ్ళీ ఫ్యూచర్లో కావాల్సిన ములకల్ల దగ్గర ఇంకోటి కట్టు. రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది, కావాలి మనకు. ఒకప్పుడు ఇందారం బ్రిడ్జ్ చాలనుకున్నాం, ఇప్పుడు అంతర్గాం కావాలి, భవిష్యత్తులో కొత్తది అవసరం పడుతుంది లక్షపేట వైపు. కానీ ఇట్లా వచ్చిన బ్రిడ్జిని ఆపి ఆ ఆనందం ఏందో నాకైతే ఇంకా అర్థమైతలేదు. 2.5 సంవత్సరాలు అయింది, సగం అయిపోయింది మీ టైం. ఇంకెప్పుడు కడతారు గోదావరి మీద? బీజేపీ పార్టీ గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ధర్నాలు చేసినాము, దీక్షలు చేసినాము, గోదావరిలో దిగి నిరసన తెలిపినాము, మళ్ళా చేస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ తరఫున మంచిర్యాలకి, అంతర్గాంకి వంతెన కట్టేంత వరకు కూడా మేము పేద ప్రజల తరఫున ఉంటాము, పోరాడుతాం. ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధి చేస్తున్నాం, ప్రతిపక్ష పార్టీలు కావాల్సుకొని మాత్రమే మాపై బురదలుతున్నారని చెప్పి ఏం అభివృద్ధి చేస్తాడని నేను అడుగుతాను. నువ్వు గెలిచినాక 6 నెలల్లో నీ ఇంటి ముంగటి నుంచి రాజీవ్ నగర్కి పోయే ఫ్లైఓవర్ కడతా అని చెప్పినావు, 6 నెలల్లో కడతా అన్నావు. 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు దాని గురించి మాట ముచ్చటనే లేదు. ఈడ క్యాన్సిల్ చేసిన ఈ 165 కోట్లతోటి లక్ష్మీ టాకీస్ నుంచి రాళ్లవాగు మీదకి వెళ్ళి ఒక బ్రిడ్జ్ కడతా అన్నాడు, రోడ్ కడతా అన్నాడు. ఏడమైంది అది? ఒక కాంట్రాక్టర్లకు పాపం పైసలు ఇయ్యక ఇవాళ కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా ఉన్నది. ఒకటి కట్టిండు శ్మశాన వాటిక, దానికి ఏం చేసిండు? మొదలు 4 కోట్లు అన్నాడు, కట్టినాక ముఖ్యమంత్రి వచ్చేమో 14 కోట్లు అన్నాడు. కుల సంఘాల దగ్గర చందాలు వసూలు చేసిండు. పద్మనాయక సంఘం వాళ్ళు 21 లక్షల రూపాయలు చందాలు ఇచ్చారు. మనం చచ్చిపోతే మనం కాలబెట్టేదానికి కూడా మనమే పైసలు ఇచ్చుకుంటే మరి ట్యాక్సులు దేనికి కడతాను? ఇన్కమ్ ట్యాక్స్ దేనికి కడతాను? ప్రాపర్టీ ట్యాక్స్ దేనికి కడతాము? సేల్స్ ట్యాక్స్ దేనికి కడతాను? ఇలా కొత్తగా బెదిరిస్తాడట, అందరు నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని. మరి ఇక నువ్వు చేసింది ఏంటి? గవర్నమెంట్ చేసింది ఏంటిది? ఎల్లంపల్లిలకు 3 నెలల్లో నష్టపరిహారం ఇప్పిస్తా అన్నాడు, గటు పక్కకున్న ధరంపూరి ఎమ్మెల్యే ఇప్పించిండు. ఏడవైంది నీది? నీ గోదావరి వంతెన ఎడవైంది, నీ 2 టౌన్ ఫ్లైఓవర్ ఎడవైంది, నీ ఎల్లంపల్లి బాధిత నెల రోజులల్లో డంప్ యార్డ్ మారుస్తా అన్నాడు. ఏం కట్టిండు ఆయన? మార్కెట్లో పడి ఇష్టం ఉన్నట్టు గులగొట్టుడు, వాళ్లకు నోటీసులు ఇవ్వలేదు, సరి అయిన సమయంలో చెప్పలే. ఎండాకాలం నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు విస్తరణ పేరు మీద గులగొట్టి ఇది డెవలప్మెంటా? ఇది మీరు చేసిన డెవలప్మెంటా? ఏం డెవలప్మెంట్ చేసారు మీరు చేసింది మంచిర్యాల కమిషన్లు, సెటిల్మెంట్లు, భూములు కబ్జాలు చేసుడు. ఒక పద్ధతి ఉండదు, కట్టినాక శంకుస్థాపన వేసినాక టెండర్లకు వెళ్తారు. ఇది మంచిర్యాలలో జరుగుతుంది. మంచిర్యాల అభివృద్ధి లేదు, మంచిర్యాల గుండాయిజం, మంచిర్యాల రౌడీయిజం, మంచిర్యాల బెదిరింపు. నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసినాం,
ఆఖరికి చారిత్రాత్మకమైన చిరాన్ ఫోర్ట్ని కూడా కూలగొడతారట. ముస్లిం ఫ్యామిలీ పాపం వాళ్ళు లీజుకి ఇస్తే అది హెరిటేజ్ సైట్ని ముట్టరాదు, దాన్ని కూడా కూలగొడతామని పాపం నిన్న ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న పోయి చూడడం జరిగింది. ఇది మన ఎమ్మెల్యే యొక్క నిజ స్వరూపం. డెవలప్మెంట్ అనేది లేదు, కేవలం సంపాదించుడు ఉన్నది. మంచిర్యాల నియోజకవర్గం తెలంగాణలో నంబర్ 1 ఉన్నది అవినీతి అక్రమ సంపాదనలు, అభివృద్ధిలో కాదు. మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెప్పండి, అంతర్గాం బ్రిడ్జి నిర్మాణం కాకపోతే బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి పోరాటం చేయాలి? అంతర్గ్రామ బ్రిడ్జి కావాలనేది మంచిర్యాల ప్రజల యొక్క చిరకాల వాంఛ. దీనికోసము గతం లోపల కూడా మా రఘునాథ్ వెరబెల్లి గారి నేతృత్వం లోపల అనేక సార్లు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, గోదావరికి పోయి ఇసుక లోపల మరి ఎండ లోపల కూడా అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినాము. దీని మీద ఈ యొక్క కార్యక్రమము ఏదైతే తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చేంత వరకు, టెండర్లు పిలిచేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున అంతర్గామ బ్రిడ్జి విషయం లోపల ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పి నీ సంగతి తెలుసు. థ్యాంక్ యూ. మొత్తానికి మంచిర్యాల అంతర్గామ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుకుంటే మాత్రం బీజేపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిరసన తెలుపుతాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏఎన్ఎస్, మంచిర్యాల నుండి.